వేసినంతా మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు నేను అదే అంట, నీకు తగిలిన గాయం చిన్నదే, ఆ కొట్టు వారం అవుతుందేమో. గాయం లేదు, ఏం లేదబ్బా, చిన్న గీత కూడా లేదు, ఊరికే స్టిక్కర్ అంటించుకున్నాను. నాకు తెలుసు నీ ప్లానింగ్. నేనే వెళ్తాను అన్న, కానీ అదే మనలో మన మాట గురించి అడిగేది. మా సాక్షిలోనేమో అలా రాయి ఎగురుకుంటా వచ్చేసి ఇక్కడ టంగు మంట తగిలినట్టు, నేను ఇట్లా అన్నట్టు టవల్ పెట్టి రుద్దేసుకున్నట్టు, ఇదంతా బ్లడ్ కారిపోయినట్టు, సొక్క నెత్తురు లేదబ్బా, తగిలిందే లేదు, అసలు రాయే లేదు. ఈ ఎలక్షన్ అయినాక తీయు కదా దాన్ని, తీయు అదొక రోజుకి కొంచెం స్టిక్కర్ సైజ్ పెంచుతావు. ఏమన్నా అయిందంటే సెప్టిక్ అని చెప్తావు కదా, రాయి కాదు అది గాజు పెంకు లాంటిది తగిలి లోపల ముక్కుండా పోయింది. తగిలిందని చెప్పాను నిన్న, రేకు తగిలిందని చెప్పావా? ముందు రాయి అనుకున్నాను, అది రేకు తగిలింది, నాకు తగిలి వెళ్ళి అది బంతిలాగా వెళ్ళి పక్కన ఎలంపల్లికి తగిలి, అక్కడి నుంచి వచ్చి నా కాలుకి తగిలి, నా కాలు కూడా బెండ్ అయిపోయింది. చెయ్యి కూడా తగిలిందని చెప్పపోవా? చెయ్యి కట్టు కూడా తగిలింది, అది మధ్యలో బంతిలాగా ఇట్లా వెళ్ళి ఇక్కడ నుంచి కాలు దగ్గర. ఎన్ని రోజుల నుంచి అలా కట్టది? కాలుకి కూడా పెద్ద కట్టు కట్టాం. ఎన్ని రోజుల నుంచి కట్టది? ఎవరితో చెప్పండి, ఎలక్షన్ అయ్యేంత వరకు చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపేయాలనుకున్నారో చంపించేద్దాం అనుకున్నారనే మాట్లాడతావు కదా. తగిలితే చచ్చిపోనా? జనాలు మాత్రం కూడా కనబడట్లేదా అన్న? మనకే సిగ్గే, మనకి గెలవాలి. జనాలు నమ్మరు. ఈ జనరల్గా పెద్ద ఆపరేషన్ జరిగితేనే 10 రోజులకి కుట్లన్నీ మాడిపోతే కుట్లు ఇప్పేస్తారు, నార్మల్గా ఉంటారు. చిన్న దెబ్బ, ఇంత దెబ్బ తీసుకుంది, దానికి ఎందుకు అంత అడవిడి చేస్తావు నాకు అర్థం కాదు. గెలవాలబ్బా, సీటు కావాలి మనకి, ఎట్లాగైనా కుర్చీ కావాలి మనకి. ఎందుకు నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత కక్ష? మనకి మనం దొబ్బేసినవి అప్పుడు మా అయ్యి చచ్చిపోయినప్పుడే 43,000 కోట్లు నొక్కేసాను, తెలుసు కదా. అవును, అది బయటపడిపోయింది. అది ఎప్పుడు మనకు పదవులు లేనప్పుడే. ఇప్పుడు దాదాపు 15 లక్షల కోట్లు అప్పులు చేశా, అందులోంచి 2 లక్షల కోట్లు జనాలకు పంచిపెట్టారు, మిగతా అన్ని నొక్కేశారు. మరి ఇవన్నీ దాచుకోవాలంటే సిబిఐ ఈడీ లేకుండా ఉండాలంటే నాకు కుర్చీ కావాలి. ఓడిపోతే పారిపోతావు కదా దేశం వదిలి? ఓడిపోకుండా చేస్తున్న ప్రయత్నమే కదా ఈ రాళ్ళు. అవ్వదు, నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా ఇంకో డ్రామా వేస్తున్నా మళ్ళీ. ఏంటి? రేపు మా నామినేషన్ అయితే వెళ్తున్నా కదా. అవును, నా వెనకాల ఒక 10,000 మందిని రప్పిస్తాను. 10,000 మంది వెనకాల చివరి లైన్ లో చిన్న బాంబే ఇస్తారు. అలాంటి ప్లానింగ్ చేసినా చేస్తాను. ఒక 2-3 లేచిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడే బాంబు ఇచ్చినాడు చెట్టు పై నుంచి, ఇక్కడ చెట్లు మేము కొట్టేయలేదు, చెట్లు ఉన్నాయి, చంద్రబాబు చెట్టు మీద నుంచి బాంబు వేసాడని చెప్తా. మందే కుర్చీ అన్ని తెలియతే ఎలా వస్తాయని అసలు నీకు ఉందిలే, మా ఇంట్లో ఒకటి ఉందిలే, మా ఇంట్లో ఒకటి ఉంది. అలా అంటే నేనేం చెప్పలేను ఇంక ఇక్కడ. నువ్వు అంత డైరెక్ట్ గా ఏది చెప్తే మనం అది చెయ్యాలా, అంతేనా? అంతే, మన కుర్చీ కరెక్టే. ఇప్పుడు జనరల్గా ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి రాష్ట్ర ప్రజలకి చేసింది చెప్పాలా ఉంటే కదా. డ్రామాలు ఆడేస్తావు ఇంకలాగా. చేసింది ఏముంది చెప్పా కదబ్బా, 15 లక్షల కోట్లు అప్పు తెచ్చాను, 2 లక్షల కోట్లు పంచిపెట్టాను. మరి రాజధాని అవసరం లేదా రాష్ట్రానికి? రాజధాని మనకెందుకు, కూడి పెడుతుందా గుడ్డు పెడుతుందా? అవునా? మరి పక్క రాష్ట్రంలో రాజధాని ఉంది. అందుకనే అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను. బెంగళూరు ఒక రాజధాని ఉంది కర్ణాటకకి, అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టాను. ఇక్కడ హైదరాబాద్ లో రాజధాని ఉంది, హైదరాబాద్, అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను. వైజాగ్ లో బ్రహ్మాండ సిటీ ఉంది ఆంధ్రాలో, అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను. నాకెందుకు అబ్బా రాజధాని, అవసరం లేదంట. నాకెందుకు రాజధాని? మళ్ళీ 175కి 170 ఇచ్చేస్తే 2 చేతులు అటు ఇటు రాష్ట్ర ప్రజల చేతులు 2 నిమ్మకాయలు పెట్టి సిడ్నీలో ప్యాలెస్ కట్టుకుంటారు. సిడ్నీలో ఎందుకు ఇక్కడ వద్దా? ఇక్కడ ఉన్నాయి కదా, సరిపోతాయా? కాదు, నాకు అర్థం కాదు, చిన్న సందేహం కొట్టేస్తున్నా, అడుగుతాను ఏమనుకో. మాకు జనరల్గా ఊరికో ప్యాలెస్ కట్టుకున్నాం, అవునా? ఉండేది మొగుడు పిల్లలు ఇద్దరే, లింగ్ అని ఇద్దరే ఉంటారు. ఒక్కనే ఉంటారు. సరే, అవన్నీ పక్కన పెట్టు. ప్రజల దృష్టిలో ఉండేది ఇద్దరు. ఇప్పుడు మీరు ఇద్దరే కదా, మూడు పిల్లలు. అది తర్వాత అండి, పెళ్ళి అయిన తర్వాత వస్తారు, అవునా? పెళ్లి కాకముందు నీకు 9 ప్యాలెస్లు దేనికంటున్నా నీకు తెలియదబ్బా. చంద్రబాబు నాయుడికి ఒక్క ఇల్లు కూడా లేదు. హైదరాబాద్ లో ఒకటి ఉంది, ఆంధ్రాలో అయితే చూపించు. కట్టుకుంటున్నారు, ఇప్పుడు కుప్పలో కట్టుకుంటున్నారు. కుప్పంలో కడుతున్నారు వాళ్ళ సొంత ఊర్లో. అవును, రాజధాని లేదు. హైదరాబాద్ లో ప్యాలెస్ ఉందా? నేను అది అడగట్లా, నేను అడిగేది ఏంటంటే ఉండేది మీరిద్దరే కదా. అవును, 9 ప్యాలెస్లు ఎందుకు అంటున్నా. నాకు నీ మీద కొంత అనుమానంగా ఉంది, అందుకని.
లేదంటావా? మొన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు, ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకోలేదని చెప్పేసాను. మరి అన్నావు కదా మొన్న, నాకు గుర్తులేదు. మర్చిపోతావు. పిల్లలు వేసుకోవాలి కదా రోజు మందులు. నేను అదే అంటున్నా, మందులు టయానికి వాడేవనుకో అన్న ఈ సమస్యలనే ఉండవు. మన చూడు మనం మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తుండట్లా. గుర్తుండవు. అవును కదా. నేను అదే అన్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 మందులు వాడిపోతే ఏది పని చేయదు నాకు. నాకు అర్థమైంది, మ్యాటర్ పూర్తిగా అర్థమైంది. అదిగా సమస్య ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నీలాగా దోచేసిన డబ్బులు లేవు ఊరికో ప్యాలెస్ కట్టుకోవడానికి. నువ్వంటే మీ నాన్నగారు చెప్పనా, ఆయన చాలా మంచివాడు అబ్బాయి. ఇలాంటి పనులు చేయడు నాకులాగా. దోచుకోవటం మేము చెప్పేది అదే. అందుకనే అలా ఉండిపోయాడు. 74 ఏళ్ళు వచ్చినా కూడా. అవును, కానీ మొగడబ్బా లేకుండా అంత ఎత్తు కుర్చీ వేసి నిచ్చిన వేసి ఎక్కేయమంటే ఎక్కేస్తాను నేను. కానీ నేను ముసలాడు అని చెప్తాను. నువ్వు మాత్రం బస్సులోంచి కింద దిగలేవు. సమస్య లేదు, బస్సు దిగితే వేసేస్తాను నన్ను. కానీ ఎలా భరుతున్నారు అన్న నిన్ను అసలు మీ నాయకులు. కానీ ఎప్పుడు కూడా నువ్వు ఏదన్నా అనుకోబ్బా, పక్కన ఎవరో బతుకుండగా 43 లక్షల కోట్లు దెబ్బేశాను. నేను ముఖ్యమంత్రి అయినాక దాదాపు 15 లక్షల కోట్ల పైన నొక్కేసావు. చాలు కదా, ఎంజాయ్ చేస్తున్నా మొత్తానికి. ఈ తెలివితేటలు చంద్రబాబు దగ్గర ఉన్నాయా? ఆయన దగ్గర అని తెలియతాడు. ఆయన ఇట్లాంటి పనికిరాడు. ఇప్పుడు ఏంటబ్బా, ప్రజలకి చేయాలి, అభివృద్ధి చేయాలి, కంపెనీలు తేవాలి, ఉద్యోగాలు తేవాలి, యువతకి ఉపాధి కల్పించాలి, రాష్ట్రానికి ఆదాయం తేవాలి. ఎవరికి కావాలబ్బా ఇవన్నీ? నాకు ఎంత వచ్చింది అంతే, నాకేమిస్తావు? నువ్వేమిస్తావు? ఇప్పుడు నీతో మీటింగ్ పెట్టాను, ఇప్పుడు నాతో మీటింగ్ పెట్టినందుక ఏమిస్తావు? సూదిగా లేదు. ఏమైపోతే ఊరుకనే. అవునా? రికార్డ్ చేసిన వీడియో కూర్చో, ఎత్తాను ఇచ్చిన కాడికి ఎత్తాను, కూర్చో. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం మళ్ళీ. అరగంట సేపు మీటింగ్ వాడుకొని నాకు ఏమి ఇద్దాం. నువ్వు ముఖ్యమంత్రి కదా, ఎత్తా. ఏదైనా దేవుడు చల్లగా చూడాలా, మళ్ళీ నా అధికారం నాకు దక్కాలా, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలా, నేను మళ్ళీ ఒక 50 లక్షల కోట్లు మింగేయాలి. అది నా కాన్సెప్ట్. ఇప్పుడు 2024. సరే, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇక్కడ కట్టి పెడదాం. రేపు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. నాకేమిస్తావు? ఇత్తా. ఇదిగో ప్రస్తుతానికి ఇత్తాలే, సీక్రెట్. ఇక మనం నిత్యం వాడేది. నాతో మీటింగ్ పెట్టినందుక ఏమిస్తావు? సూదిగా లేదు. ఏమైపోతే ఊరుకనే. అవునా? రికార్డ్ చేసిన వీడియో కూర్చో, ఎత్తాను ఇచ్చిన కాడికి ఎత్తాను, కూర్చో. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం మళ్ళీ. అరగంట సేపు మీటింగ్ వాడుకొని నాకు ఏమి ఇద్దాం. నువ్వు ముఖ్యమంత్రి కదా, ఎత్తా. ఏదైనా దేవుడు చల్లగా చూడాలా, మళ్ళీ నా అధికారం నాకు దక్కాలా, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలా, నేను మళ్ళీ ఒక 50 లక్షల కోట్లు మింగేయాలి. అది నా కాన్సెప్ట్. ఇప్పుడు 2024. సరే, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇక్కడ కట్టి పెడదాం. రేపు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. నాకేమిస్తావు? ఇత్తా. ఇదిగో ప్రస్తుతానికి ఇత్తాలే, సీక్రెట్. ఇక మనం నిత్యం వాడేది.